వరుస లిఫ్ట్ ప్రమాదాలు ప్రజలను భయపెడుతున్నాయి. ముఖ్యంగా చిన్నారుల ప్రాణాలను బలిగొంటున్నాయి. నాంపల్లి లిఫ్ట్లో ఇరుక్కొని అర్ణవ్ అనే చిన్నారి కన్నుమూసిన సంగతి తెలిసిందే. అది గడిచి 15 రోజులు కాకముందే మెహదీపట్నంలో మరో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో 4.5 ఏళ్ల చిన్నారి సురేందర్ లిఫ్ట్లో ఇరుక్కొని మరణించడం స్థానికంగా విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. శ్యామ్ బహదూర్ అనే నేపాల్కు చెందిన వ్యక్తి ఉపాధి కోసం 7 నెలల క్రిందట నగరానికి వచ్చాడు. తొలుత గుడిమల్కాపూర్లో ఓ భవనంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. అయితే 3 నెలల కిందట సంతోష్ నగర్ కాలనీలోని ముజ్దాబా అపార్ట్మెంట్కి వాచ్మెన్గా వచ్చాడు. నిర్వాహకులు రూమ్ ఇస్తామని చెప్పడంతో నేపాల్ నుంచి భార్య, కుమార్తె, కుమారుణ్ణి తీసుకొచ్చి శ్యామ్ బహదూర్ ఇక్కడే ఉంటున్నాడు. 6 అంతస్తులున్న ఈ భవనంలో హాస్టల్ నిర్వహిస్తున్నారు. లిఫ్ట్ పక్కనే ఉన్న చిన్న గదిలో శ్యామ్ బహదూర్ కుటుంబంకు నిర్వాహకులు రూమ్ ఇచ్చారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో సురేందర్ ఆడుకుంటూ లిఫ్ట్ దగ్గరకు వెళ్లాడు. ఆ టైంలోనే తలుపుల మధ్యకు వెళ్లాడు. అదే సమయంలో పైన ఎవరో లిఫ్ట్ నొక్కారు. తలుపులు మూసుకోకపోకముందే లిఫ్ట్ పైకి దూసుకెళ్లింది. దీంతో లిఫ్ట్లోనే ఆ పసిప్రాణం నలిగిపోయింది. కొడుకు సురేందర్ కనిపించకపోవడంతో శ్యామ్ వెతకడం ప్రారంభించాడు. ఇదే సమయంలో లిఫ్ట్ దగ్గర ఏదో సౌండ్ వచ్చింది. వెళ్లి చూడగా రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో సురేందర్ కనిపించాడు. కొడుకును అలా చూసిన ఆ తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. ఒక్కసారిగా అపార్ట్మెంట్ వాసులంతా లిఫ్ట్ వద్దకు చేరుకున్నారు. జరిగిన సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. వారు లిఫ్ట్లో ఇరుక్కున్న బాలుణ్ణి హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సురేందర్ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఒక్కగానొక్క కొడుకు మరణించాడు అన్న సమాచారంతో ఆ తల్లిదండ్రుల కన్నీటి వ్యధ చూపర్లను కంటతడి పెట్టించింది. పొట్టకూటి కోసం హైదరాబాద్కొచ్చిన తమకు ఈ గతి పట్టింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాదు, 2 వారాల క్రితం ఇదే విధంగా నాంపల్లిలో ప్రాణాలు కోల్పోయాడు బాలుడు అర్ణవ్. లిఫ్ట్కి స్లాబ్ గోడకి మధ్య ఇరుక్కొని తీవ్ర గాయాల పాలయ్యాడు. పొత్తి కడుపు నలిగిపోయి ఇంటర్నల్ బ్లీడింగ్తో మృత్యువాత పడ్డాడు. నిన్నటికి నిన్న సిరిసిల్లలో పోలీస్ బెటాలియన్ కమాండెంట్ గంగారాం లిఫ్ట్ ప్రమాదానికి ప్రాణాలు కోల్పోయారు. సిరిసిల్లలోని ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న గంగారాం లిఫ్ట్ ఎక్కే ప్రయత్నంలో కింద పడి చనిపోయారు. లిఫ్ట్ వచ్చిందనుకుని డోర్ ఓపెన్ చేసిన గంగారాం అందులో పడిపోయారు. ఆస్పత్రికి తరలించేలోపే మృత్యువాత పడ్డారు. ఇలా లిఫ్ట్ల వల్ల నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉన్నాయి. పర్యవేక్షణ లోపం, సాంకేతిక సమస్యల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అటు యాజమాన్యాలు కూడా నిర్వహణను పట్టించుకోకపోవడంతో ప్రాణాలు పోతున్నాయి. ఈ 3 సంఘటనల్లో డోర్ ఓపెన్ చేసి ఉండగానే లిఫ్ట్ పనిచేయడం, లేదంటే లిఫ్ట్ రాకుండా కూడా డోర్ ఓపెన్ కావడం, లిఫ్ట్ తాడు తెగిపోవడం లాంటి సంఘటనలతో ప్రమాదాలు జరిగాయి. కనీసం ఇప్పటికైనా లిఫ్ట్లతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ముఖ్యంగా పిల్లలు ఏం చేస్తున్నారో చూడాలని అంటున్నారు. సెంటాన్స్ దగ్గర ఒక లిఫ్ట్ ఇన్సిడెంట్ అయింది. నాంపల్లి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే జనాబ్ మాజిద్ హుసేన్ సాబ్ గారు నాకు ఫోన్ చేసినారు. ఆయన మస్జిద్లో ప్రేయర్స్ అవుతుంది. అప్పుడు ఆయనకి ఫోన్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వస్తే నాకు ఇక్కడ పంపినారు. నాతోటి ఏరియా ప్రెసిడెంట్ కూడా చాన్బాయ్ కూడా నాతోటి ఉన్నారు. ఇక్కడ లిఫ్ట్ ఇన్సిడెంట్ అయింది. ఒక 4.5 years వాచ్మెన్ పిల్లోడు స్టక్ అయిపోయింది అని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఇక్కడ వచ్చినాను. అప్పటి వరకు బాడీ తీసేసి ఆలిఫ్కి తీసుకొని వెళ్ళినారంట. అక్కడ కూడా నేను పోతున్నాను, చూస్తాం. ఇప్పుడు ఏమైంది, ఇది సెకండ్ ఇన్సిడెంట్ అయిపోయింది నాంపల్లిలో. ఇప్పుడు అందరు అపార్ట్మెంట్స్ వాళ్ళకి పిలిచి ఎవరు మెయింటెనెన్స్ చేస్తున్నారు, లిఫ్ట్ ఏ కంపెనీది ఉంది, ఇప్పుడు చాలా సీరియస్ తీసుకునే అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే లాస్ట్ నెలలోనే ఒక శాంతినగర్లో ఇన్సిడెంట్ అయింది, ఇప్పుడు సెకండ్ ఇన్సిడెంట్ అయింది. పొద్దున నేను న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివినాను. అక్కడ ఇన్స్పెక్టర్ కూడా ఇట్లానే లిఫ్ట్ స్టక్ అయితే ఆయన ఓపెన్ చేసినారు అంట. ఆయన స్టక్ అయ్యి ఆయన చనిపోయినారంట.
ఇప్పుడు ఈ లిఫ్ట్ ఇష్యూస్ చాలా అయిపోయినాయి. ఇప్పుడు మేము ఎమ్మెల్యే సాబ్ నుంచి అడ్వైస్ తీసుకొని ఒక కమిటీ ఫామ్ చేసి ఈ ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏమేమి లిఫ్ట్స్ ఉన్నాయి, ఏం పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు యాక్షన్ తీసిన అవసరం ఉంది. మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ పిల్లడు ఏజ్ 4.5 years అంట. ఆయన నైనా చెప్పినారు. వాళ్ళు చాలా ఇన్సిడెంట్ అయిన తర్వాత షాక్లో ఉన్నారు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా నేను తీసుకోలేదు, ఓన్లీ ఏజ్ అడిగినాను. ఆయన పిల్లడు పేరు సురేంద్ర అంట, ఆయన నైనా పేరు శ్యామ్. ఆయన వచ్చి అపార్ట్మెంట్లో 1 నెల అయింది అంట యాజ్ ఎ వాచ్మెన్. నేను ఇప్పుడు ఆసిఫ్ నగర్ పిఎస్కి వెళ్తున్నాను. పోయి అక్కడ ఏమైంది, ఎట్లా అయింది, ఏమైంది అని మళ్ళీ మార్చరీకి షిఫ్ట్ చేసుకున్నారా, ఏం చేస్తున్నారా అక్కడ కూడా పోయి ఉస్మానియాలో నేను చూస్తాను.